ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు తలచిన ప్రతి కార్యములన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వాక్యం చూస్తేనండి, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. ప్రేమనాథిని బిడ్డలారా, మనుషులు లోకపు ఆహార పదార్థాల వల్ల బలం పొందుతారు. ఆహార పదార్థాలు తీసుకోకపోతే వారు బలహీనులు అవుతారు. కాకపోతే దేవుని వలన ఒక మనుషుడు బలం పొందినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆ బలము ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది. ప్రేమనాథిని బిడ్డలారా, దేవుని వాక్యం చేత నీవు బలం పొందడం మొదలుపెట్టినప్పుడు దేవుని బలము వలన నీవు ఎన్నో ఘనమైన బలమైన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో పొంది నడిపించబడతావన్న వాస్తవాన్ని నీవు గ్రహించాలి. ఎన్నో పోరాటాల మధ్యలో దేవుడు నీకు బలం ఇచ్చేది వేరండి. అందుకనే కీర్తన గ్రంథము 59వ అధ్యాయంలో కీర్తనాకారుడు 9వ వాక్యంలో ఇలా అంటాడండి, నా బలమా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే అనేసి ఇక్కడ అంటున్నాడండి. అంటే ఇక్కడ బలము నాకు దేవుడై ఉన్నాడు, ఆయన బలము కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడండి. అంతేకాదండి, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 11వ వాక్యంలో అండి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, రెండవ మారు ఆ మాట నాకు వినబడిను అంటున్నాడండి. అంటే దావీదు చేసిన యుద్ధములన్నిటిలో దావీదు విజయముతో నడిపించబడ్డాడు అన్నట్లయితే దావీదుకి బలం ఇచ్చింది దేవుడండి, ఘనత ఇచ్చింది దేవుడే అండి. దావీదు యొక్క ఆలోచనల్ని ఘనపరిచింది కూడా దేవుడే అండి. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నువ్వు చేయలేని పని చేసేవారి నిందల అవమానాలే కావచ్చు, నీ మనస్సు నీ హృదయం మోయలేని భారభరితమైన నిందల అవమానాలే కావచ్చు, వాటన్నిటిని ఎదుర్కొని ప్రగతి పదంలో నీవు ముందుకు నడిపించబడాలి అన్నట్లయితే నీకు సహాయపడేది ఏ బలము అంటే రక్త మాంసం కలిగిన దేహంలో ఉన్న బలము కాదండి, ఆత్మస్వరూపుడగు దేవుడు నీకు ఇచ్చే ఆత్మ బలం అండి. అంతేకాదండి, కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం 1వ వాక్యంలో అంటారండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేసి దావీదు మాట్లాడుతున్నాడండి. దేవుడు నీకు కాపరిగా ఉండి నిన్ను నడిపించే ప్రతి దారిలో కూడా ఆయన బలమునిచ్చి లేమి అనేది నీ దరికి రానీకోకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించనీకోకుండా నా ప్రభు తన కృపా కాపుదల్లో తన బలముని ఒక కంచె కాపుదలగా వేసి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. అంతే కదండి, దావీదు తన వ్యక్తిగత జీవితంలో దేవుని బలం మీద ఆనుకొని నడిపించబడిన అనుభవంలో చూసినప్పుడు అండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము ఇక్కడ 37వ వాక్యంలో అంటాడండి, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. ఇక్కడ చూస్తేనండి, సింహము బలంగా ఎదురొచ్చినప్పుడు ఆ సింహం యొక్క బలముని ఎదిరించే బలము నాకు ఇచ్చాడు దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏ శోధనలు, ఏ నిందలు, ఏ అవమానాలు నిన్ను కమ్ముకొని ఉన్నాయో నాకైతే తెలియదు, వాటిని ఎదుర్కొనే బలము పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నా దేని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో కూడా దానియేలు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అంటున్నాడండి. ఈ రోజున దేవుని నెరిగి నువ్వు ఉన్నట్లయితే బలము పొందుకొని గొప్ప కార్యాలు నీవు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ రోజున ఏ బలహీనత నిన్ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నది, కుటుంబంలో ఉన్న చికాకుల, నీ ఆర్థిక ఇబ్బందుల, నువ్వు తలపెట్టిన వ్యాపారంలో ఉన్న ఆటంకాల, చేతికి ఎదుగొచ్చిన బిడ్డలు వివాహ సమయాల్లో వివాహం చేయలేకపోతున్నానే అన్న ఆలోచనల, ఎదిగొచ్చిన బిడ్డలు చేదాటిపోయి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలని బంధకాల చేత బంధించబడ్డారు, నేను వారిని మార్చుకోలేకపోతున్నాను అనేసి ఆ రీతి కలిగిన ఆలోచన చేత నువ్వు ఒకవేళ నా బలము చాలట్లేదు అనుకుంటున్నావా? నీ బలము చాలదని యేసయ్య ఆయన బలముతో నిన్ను నింపడానికి ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు. యేసు రక్తము, యేసు శరీరము నీలో ఒక చక్కటి కార్యాలు, బలశూరుడకు దేవుడు బలమైన కార్యాలు తలపెట్టి నడిపిస్తారు. అందుకని దానియేలు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటారు. ఈ గొప్ప కార్యాలు దానియేలు మాట మన జీవితంలో నెరవేర్పు కలగాలంటే దానియేలు అనుదినం దేవుణ్ణి సేవిస్తూ నిత్యము ఆయన నామం వైపు చూస్తూ నడిపించబడ్డారు. ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, నీకు కలిగిన బలహీనతల్లో, నీకు కలిగిన ఇరుకు ఇబ్బందులలో, నిందల్లో, అవమానాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నీవు వాటిని చూచి కృంగిపోతున్నావేమో నాకైతే తెలియదు. కానీ
ఉదయకాలం నా ప్రభు గొప్ప బలముతో, ఆయన ఆత్మ బలముతో నింపి నీ కుటుంబంలో అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి నడిపించును. బలము కలిగిన దేవుడు వారి కొరకు రాతి కొండలో నీళ్లు దాచిపెట్టి ఉంచారండి. వారు మొరపెట్టినప్పుడే ఆ బండ చీల్చబడింది. మొరపెట్టుకోకున్నట్టయితే బండ చీల్చబడేది కాదు. పరిస్థితుల ప్రభావం మనసు, హృదయం కఠినపరచబడి, నా దేవునికి తెలియదా నా కష్టాలు, నా దేవునికి తెలియదా నా ఇబ్బందులు, కాబట్టి ఇన్ని కష్టాలనే ఆ సముద్రంలో కూరుకుపోయాను, నా దేవుడే విడిపిస్తాడులే అనేసి అశ్రద్ధతోటి ప్రార్థన చేయకోకుండా ఉంటారండి. ప్రభు నామన ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా నా ప్రభు, నా దేవుని బిడ్డలారా, నీ యొక్క శ్రమ నుంచి నీవు రక్షించబడడానికి విడుదల కొరకు దేవుని కాడ నువ్వు ప్రార్థన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారు కాబట్టి వారు ఎడారిలో జీవజలాలు వారు సేవించగలిగారు. నీ ఎడారి వంటి జీవితంలో గొప్ప విడుదల కొరకు నజరేయుడైన యేసయ్యకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ ఉదయకాలం వేళ నా దేవుని హస్తములు నీ కొరకు ఒక బలమైన కొండ లాంటి, బండ లాంటి హృదయం కలిగిన వారి యొక్క జీవితాలని, వారి మనసుల్ని కదిలించి మీకు కావాల్సిన ఆర్థిక సహాయము, మీకు కావాల్సిన నెమ్మది, మీకు కావాల్సిన సమాధానము, ప్రశాంతతని నా దేవుడు అనుగ్రహిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ నీవు దేవుని వాక్యాన్ని నమ్ము, నువ్వు దేవుని వాక్యాన్ని నీ జీవితంలోకి రక్షణగా అంగీకరించు. త్రోవలేని ఎడారిలో వారిని నడిపించిన దేవుడు ఈ ఉదయకాలం వేళ నీ ఎదుట ఎటువంటి త్రోవలు లేకపోయినా కానీ నా దేవుని హస్తము నీకు నిరంతరం తోడై ఉండి ఆశీర్వాదము, కృపతో నిన్ను నింపి నడిపిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నీ ఎడారి పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలమైన సమృద్ధితో నింపి నడిపించునుగాక. దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూర్ణకు దేవానికి స్తోత్రం. ప్రభా, ఎడారిలో వారు నడిపించబడినా కానీ వారిని నీవు నడిపిస్తున్నావు కాబట్టి ప్రభా, వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, కృపనిచ్చావు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఇశ్రాయేలుని కాపాడి నడిపించిన దేవా, ఈ ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్యం ఉంటున్న నీ బిడ్డలైన వారు ఎటువంటి చికాకులు, శ్రమలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, రోగములలో నడిపించబడుతున్నారు జ్ఞాపకం చేసుకో. మీ బిడ్డల ఎడారి వంటి జీవితాన్ని జీవజలాలుగా మార్చి సకల సమృద్ధితో నింపమని అడుగుచున్నాం. దుఃఖ దినములు సమాప్తి చేయమని అడుగుచున్నాం. నా ప్రభువా, త్రోవలేని ఎడారిలో ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు నీవు. కష్టకాలం ముందు వారు మొరపెట్టగా వారి ఆపదలోంచి వారిని విడిపించిన దేవుడు అయ్యా నీవు. ఇశ్రాయేలీల యొక్క ప్రతి అడుగు జాడలను ఆకాశం నుంచి కనిపెట్టిన దేవుడు నా తండ్రి. ఉదయకాలం వేళ నీ బిడ్డల అడుగు జాడలు కనిపెట్టమని అడుగుచున్నాం. నా ప్రభు, ఈ ఉదయకాలం వేళ నీ బిడ్డల కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం. నా ప్రభు, నీ కృపా కాపుదలతో నీ బిడ్డలైన వారిని భద్రపరచమని, సర్వశక్తి కలిగిన కార్యాలు మీ నామ మహిమార్థమే నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉంచిన మీ అందరికీ తోడై ఉండి నలుదిశల సమృద్ధిని, విజయం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. యేసు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.